హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన యేసుకి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి వెలుపెట్టి మన్నుకున్న మన యేసుకి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. ఈ రోజు ఆయన మాటలు తెలుసుకుందాం. ఈరోజు ఈరోజు అసలు దేవుని గురించి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు ఆయన గురించి ఏమనుకుంటున్నావు? నీ గురించి ఏమనుకుంటున్నావు? దేవునిలాగా చూస్తున్నావా? ఆయన వాక్యమే దేవుడు ఒక్కటే. ఆయనలాగా చూస్తున్నావా? లేక నీ తలంపులతో దేవుని కార్యాలను చూస్తున్నావా? దేవుని వాక్యాన్ని నీ తలంపులతో చూస్తున్నావా? నీ మైండ్తో చూస్తున్నావా? ఒకసారి ఈరోజు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మన తలంపులతో, మన మైండ్తో మనమాట దేవుని కార్యాలు చూడలేము, నమ్మలేము. ఎస్పెషల్ ఏంటంటే నమ్మలేమంట దేవుని కార్యాలు. మన మైండ్తో ఈ శరీరం అంట దేవుని కార్యాలు నమ్మలేదంట. దేవుని కార్యాలు మనిషి అసలు మనమాట మైమరిచిపోతామంట. ఆయన కార్యాలు చూసి అసలు గొప్పవి. ఆయన కార్యాలు అసలు మనిషి ఊహకందనివి, మనిషి మైండ్ కి అంతు పట్టనివి దేవుని కార్యములని. ఆమేన్. అసలు పరలోకం కూడా అలాగే ఉంటుంది. ఆ పరలోకము కూడా మనిషికి అంతు పట్టనిదే, మనసు ఊహించనిదే. చాలా గొప్పదంట. చాలా 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 గొప్పది పరలోకం. శ్రేష్టమైనది, అమూల్యమైనదంట పరలోకం. దేవుని చాలా గొప్ప. ఆయన కార్యాలు అసలు ఎలాంటి మిరాకిల్స్ చేసే దేవుడు. ఆయన భూమి మీద చాలా మిరాకిల్స్. ఎర్ర సముద్రాన్ని పాలుగా చేయడం, యెహోషువ ద్వారా సూర్యచంద్రులను ఆపడం, ఎర్ర సముద్రాన్ని పాలుగా చేయడం, యెహోషువ ద్వారా సూర్యచంద్రులను ఆపడం, అసలు చాలా మిరాకిల్స్. గిద్యోని ద్వారా అంట ఇసుక రేణువులంత శత్రువులు, సముద్రపు మామూలు ఇసుక ఇలాంటి ఎంత ఇసుక అంట, సముద్రములో ఇసుక రేణువులంత మిథ్యానీయులంట. కానీ అలాంటి వారి కూడా దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. ఒకే మనిషిని అతను చేస్తా అని చెప్పాడు. గిద్యోన్ని వాడుకొని గొప్ప విజయం దయచేశాడు. ఏదైనా సరే దేవుడు అంట మనల్ని బట్టి ఏమి చేయలేదు. ఇప్పుడు ఆమేన్. మనల్ని బట్టి కాదు, ఆయన బట్టి. గిద్యోనితో మాట్లాడినప్పుడు నేను ఇదంట కదా, నేను గోత్రంలో ఎన్ని తగిన వాడిని కాదేమో, గోత్రం అయినా తగిన వాడిని కాదు, నేను కనిష్ఠుని. అయితే ఏంది, నీకు తోడే ఉన్నట్టు. ఆమేన్. ఈ రోజు కూడా దేవుడు నీతో కూడా అదే మాట్లాడుతున్నాడు. నువ్వు నీ తలంపులతో చూస్తున్నావు దేవుణ్ణి, నీ ఆలోచనతోనే లిమిట్ చేస్తున్నావు దేవుని. కానీ ఆయన అన్లిమిటెడ్ అంట. ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు నిన్ను బట్టి ఏం కదా, ఆయన నిన్ను హెచ్చించుతాడు, ఆయన నిన్ను గొప్ప చేస్తాడు, ఆయన నిన్ను అనేకులకు దీవెనకరంగా ఉంచుతాడు. ఆమేన్. ఆయన గొప్ప విజయాన్ని జీవితంలో దయచేస్తాడు. నువ్వు ఊహించిన వాటికంటే గొప్పవి చేస్తాడు. అసలు చాలా మంది అంతే దేవుడు. చాలా మంది దేవుని కార్యాలు ఎందుకు నమ్మలేకపోతారంటే వాళ్ళ మైండ్తో ఆలోచిస్తారు, వాళ్ళ హృదయంతో, వాళ్ళ తలంపులతో చూస్తారు. కాబట్టి దేవుని కార్యాలు చూసినా నమ్మలేరంట. శరీరం మీద ఆధారం తీసుకుంటారు. శరీరాలు చూసి అవి జరుగుతాయి, ఇలా ఇలాంటివి సాధ్యమేనా? అంతది అబద్ధం అంతా. డబ్బులు చూపిస్తున్నారేమో సాక్ష్యాలు, అది ఉంటే రాశారేమో, 2000 పాలు అయింది కదా, అవన్నీ ఉట్టి రాసినంత నిజమైపోతుంది. అది చాలా రీలో అబద్ధం నమ్మరనమాట. ఆ ఇస్క్రీసారి నిజంగా లేచాడా 3 రోజున? ఆ సమాధి కాలంలో నిజంగా శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారేమో, ఉందంటే రాదంటే రాసిందంటే రియల్నేమో. ఎందుకు? దేవుని కార్యాలు
అంతేనా మనిషి ఊహకు అందవు, కానీ సత్యము, ఆయన మాటలు సత్యమే, ఆయన కార్యాలు గొప్పవే, ఆయన కార్యాలు మనిషి మైమరిచిపోయే విధంగా ఉండి కార్యాలంట. ఎవరైనా సరే మరణాన్ని జయించిన వారు ఈ లోకంలో ఎవరున్నాడు? సమాధి చేయబడి కదా, సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన మృత్యుంజయుడైన, సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచిన మృత్యుంజయుడైన యేసు తప్ప ఆయన లేచిన వారు ఎవరున్నారు? ఎంతోమంది చెప్పుకున్నారు వస్తామని, కానీ వస్తామని చెప్పుకున్నారు, తిరిగి బ్రతుకుతామని చెప్పుకున్నారు, కానీ ఆ సమాధిలోని కుళ్ళిపోయారు. అంటే వాళ్ళు కుళ్ళిపోయినాయి. కానీ ఈయన మాట ఇచ్చాడు, 3వ రోజున తిరిగి లేస్తాను అని శిష్యులతో ఎన్నోసార్లు చెప్పాడు. ఆమె ఎన్నోసార్లు చెప్పాడు. మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పించబడి సిలువేయబడి 3వ రోజున తిరిగి లేస్తాడు అని చెప్పాడు. ఆమేన్. 3వ రోజున మృత్యుంజయుడై సమాధి ఆయన్ని బంధించలేకపోయింది, మరణము ఆయనను బంధించలేకపోయింది. మరణానికి తెగులు అంటే కదా. ఆమేన్. చాలా మంది మరణం అంటే రోగం చేత భయపడతారంటే చనిపోతామనే భయపడతారు. దేని భయం అంట. ప్రతినిత్యం మనము న్యూస్ లో వార్తల్లో మనం చూసేది భయానికి సంబంధించి ఎక్కువ చూస్తా ఉన్నాం. అందుకని ఎక్కువ సోషల్ మీడియా అది దానికి జోలికి వెళ్ళకూడదు, చూడకుండా బెస్ట్. ఎందుకు? ధైర్యపరిచి ఒక్కటైనా ధైర్యపరిచేది ఏదైనా ఉంటుందా సోషల్ మీడియాలో? ఈరోజు యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా కానీ, ఫేస్బుక్ అయినా సరే, ఇన్స్టాగ్రామ్ అయినా సరే, ట్విట్టర్ అయినా సరే, ఏదైనా మనిషిని బాగు చేసే ఏదైనా ధైర్యపరిచేది, మనిషికి ధైర్యాన్ని ఇచ్చేది ఏదైనా ఉందా? ఏదో భయం. తుఫాన్లని, అక్కడ మర్డర్స్, ఇక్కడ హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, ఇట్లా రకరకాల న్యూస్ పెట్టే విధంగా ఉన్నాయి తప్ప ధైర్యపరిచే విధంగా లేవు. కానీ ఆయన వాక్యము చదివితేనంట, అసలు ఈ బైబిల్ చదివితే మైమర్చిపోతాడు. అసలు దేవుని కార్యాలు ఈ లోకానికి వ్యతిరేకంగా ఉన్నాయంట. ఆమేన్. యాక్చువల్లీ ఈ లోక సరంగా ఆలోచిస్తే ఎర్ర సముద్రంలో మునిగిపోవాలి కదా, మునిగిపోవాలి. శత్రువుల చేత అసమైపోవాలి వాళ్ళు. ఎంత శత్రువులు వచ్చినాడు, ముందు ఎర్ర సముద్రం ఉంది కదా, వెనక శత్రువు తరముచుండగా అందరు ఎర్ర సముద్రం అంట. ఆయన అన్నంట నాశకరం తర్వాత అందరు రెండు ఆయన అయిపోయింది. మన సమస్య ఎక్కడ పోయింది? సముద్రం కదా సమస్య, పెద్ద సమస్య అనుకుంటాం. కొండలాగా అంట సమస్య, కొండలాగా అనిపిస్తుంది. అలాంటి సమస్యలు ఉండొచ్చు, కానీ ఎవడైనాను తన మనసులో సందేహించకుండా, అంటే ఈ కొండనైతే సముద్రం పడమంటే పడుతుందంట. ఆ మనసు సందేహించకుండా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా వాడు చెప్పినది చెరుగును. కొండ అని అనుకుంటామని ఆ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో వేయబడదు కాక అంటే పడిపోతుందంట. కొండే కానీ సెకండ్ లో మారిపోతుంది. నీ మాట నీలోనే దేవుడు నీరు మనలోనే పెట్టాడు. ఈరోజు మన నోటి ద్వారానే చెయ్యగలము. మన నోటి ద్వారా పలికి చెయ్యగలము. ఆమేన్. పలకాలండి. అందుకని నాయన కొండను తీసే ఏసయ్యా ప్రార్థన చేసి ఎంత ప్రార్థన చేసినా ఇలా కొండ ఆడే ఉంటుంది కాలేదు అనమాట. కొండను తీసివేయని ప్రార్థన చేయదన్న. నువ్వు ప్రవచించాలి. కొండ ఎత్తివేయబడి సముద్రములు పడలుగాక అని పలకాలంట. ఈరోజు మీ కుటుంబాలలో, మన కుటుంబాల్లో కొండలాగా ఆ ఎర్ర సముద్రం లాగా ఏవేవైతే సమస్యలు ఉన్నాయో మనకు, అవి
ఎత్తివేయబడి సముద్రంలో పడునుగాక. ఇలాంటి సమస్య అయినా సరే పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడునుగాక. ఆమేన్. ఇవి పలకాలను మనం. ఆమేన్. ఇది అధికారం వాడగలడు, అధికారం ఇచ్చాడు. అసలు మనకు అధికారం ఇవ్వబడి ఉన్నది. పోలీసు వాళ్ళకి ఒక అధికారం కదా, మిలిటరీ వాళ్ళకి ఒక అధికారం, ఎమ్మెల్యే, సీఎం, ప్రధానమంత్రి అధికారం. వాళ్ళకి ఎలా అధికారాలు ఉన్నాయో వాళ్ళకంటే కొంతకాలం ఉంటాయి, కానీ మనకు యుగ యుగాలు ఉంటాయి. ఆయన వచ్చేదాకా మనకు అధికారం ఇవ్వబడి ఉన్నది భూమి మీద. అందుకే నువ్వు భూమి ఏది బంధించదో పరలోకంలో అది బంధించబడి, భూమి మీద ఏది విడుదల చేస్తే పరలోకంలో అది విడుదల చేయబడును. ఆమేన్. అందుకే నువ్వు బంధించేవాడిగా ఉన్నావా, భయపడేవాడిగా ఉన్నావా, తుఫాను ఆపేవాడిగా ఉన్నావా, భయపడిగా ఉన్నావా, సమస్యలతో మాట్లాడేవాడిగా ఉన్నావా, శిష్యులాగా రోజు భయపడేవాడిగా ఉన్నావా కదా. ఆ రోజు శిష్యులు భయపడుతుంటే అంట 4 జామున సముద్రంలో వీళ్ళు పడవ మీద ఉన్నారా, ఎక్కడ ఉన్నారు, నీళ్ళు లేరు, వీళ్ళు నీటి మీద లేరు, పడవ మీద ఉన్నారు. పడవ మీద ఉన్నా కూడా భయం వీళ్ళకి, మునిగిపోతున్నారు. అది యేసుప్రభు ఆయనంట నడుచుకుంటూ వస్తున్నాడు 4 జామున సముద్రం మీద వారిని దాటిపోవాలనని, అంటే వాళ్ళు దాటిపోవాలనుకున్నాడు. ఆగలే ఆయన. ఆయన దాటిపోదాం అనే వరకు వాళ్ళు పిలిచారు అనమాట. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఐ డోంట్ కేర్. మనం కూడా ఐ డోంట్ కేర్ అన్న సమస్య. నువ్వు భయపడితే అది భయపెట్టిస్తారు. సమస్య ఏదైనా సరే మనకు భయపడితే మనము మునిగిపోతామంట అంతే. ఏది భయపడ్డామనుకో, పేతురు మునిగిపోయాడా లేడా? ఫస్ట్ యేసు వైపు చూస్తూ నీవే అయితే నన్ను కూడా నీటి మీద ఆజ్ఞాపించాను, రా అన్నాడు. రా కమ్ అనగానే ఆశ్చర్యం, సముద్రం మీద అడిగేశాడు, ఇంకొక అడిగేశాడు, అడుగులో అడుగు వేస్తున్నాడు, నడుస్తూ ఉన్నాడు. ఆశ్చర్యం, మిరాకిల్. వావ్. శిష్యులందరికీ వాళ్ళు అదృష్టం, వాళ్ళు ధైర్యం చేయలేకపోయినారంట. ఆ సాహసాలని కార్యాలు వాళ్ళ కాలే చేయాలని ఆశ లేదు వాళ్ళకి, అందుకే అడగలేదు వాళ్ళు కదా. అప్పుడు చేయలేదు. పేతురే యేసుప్రభు ఉన్నాడు. అయితే తర్వాత ఏమిందంట, అన్ని బాగున్న వరకు, అన్ని బాగున్నంతసేపు నడిచాడు యేసు వైపు చూస్తూ. ఎప్పుడైతే తుఫాన్ వచ్చిందో, అలలు పొంగిపోతున్నాయో, ఒకసారి అటు ఇటు చూశాడట. భయం వచ్చేసిందంట. భయపడి మునిగిపోతున్నాడు. రక్షించు ప్రభువా, రక్షించు ప్రభువా అంటే యేసుప్రభు ఏమన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది? ఈ రోజు కూడా నువ్వు యేసు వైపు చూస్తూ నీ గమ్యానికి చేరాలి. నీ గమ్యంలో నీవు వెళ్ళే మార్గంలో యేసు వైపు చూడాలంటే, ఈ లోకం వైపు చూడద్దు, ఈ లోకంలో సమస్యల వైపు చూడద్దు, ఈ లోకాలు భయం వైపు, సమస్యల వైపు మనం చూడదంట. చూసేమవుతుందంట, మునిగిపోతాం కదా. చూడకూడదు. ఎందుకు? మునిగిపోతాము సమస్యల వైపు చూసి. అందుకే భయపెట్టించేవి మనం చూడకూడదంట. అందుకని న్యూస్ ఇవ్వకూడదు. ఆటోమేటిక్ ఒకసారి భయపడతాం. అందుకే ఆయన వాక్యాన్ని చదవాలి. ఎందుకు? ఆ వాక్యములు కూడా అలాంటివి ఉన్నాయి, న్యూస్లో చెప్పి అంతకంటే. కానీ వాటిని లో గొప్ప మిరాకిల్స్ దేవుడు చేశాడు. ఆ సమస్యని జయించి ఇలాగా ఆయన పిల్లలు నడుచుకుంటూ వెళ్ళారు. మనం తెలుసుకుంటాం బైబిల్లో. ఆమేన్. అది భయపెట్టి చూడకూడదు. చాలా మిరాకిల్స్ యేసుక్రీస్తు ద్వారా ఎన్నోసార్లు చాలా చాలా మిరాకిల్స్ ఊహించలేనివి. యేసుప్రభువుకి ఇష్టం తోటలు ఏమవుతుంది? పేతురు తొందరపడి ఏం చేస్తాడు? చూడడానికి ఇస్తాడు.
తీసి అతికిచ్చేస్తాడంట. వావ్, వాట్ ఈస్ మిరకల్ కదా. ఇలాంటి miracles. భయపడదు మనం, ఏ దానికి భయపడవద్దు. ఎలాంటి వాడైనా సరే, ఎలాంటి భయాలైనా సరే మనము దాన్ని ఎదిరించాలంట. భయము రాదని కదా, భయం వస్తే దాన్ని ఫైట్ చేద్దాం, ఎదిరించాలి. ఆమేన్. నాకేమీ అవ్వదు, ఏ తెగులు నా గుడారం సమీపించదు, నా పక్కన 1000 మంది పడిన, కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నా యుద్ధకు రాదు. దావీదులాగా ధైర్యంగా నిలిచేవారు. గొల్యాతుకి దానికి ఏమైనా సంబంధం ఉందా? గొల్యాతు ఏం తెస్తున్నాడు? దావీదు ఇచ్చినాడు కదా, బాలుడు అంట, ధైర్యంగా నిల్చున్నాడంట. మరి నువ్వంటే నిల్చోగలుగుతా, నిల్చునేవాడివా? ఆ రోజు ఉంటే భయపడేవాడు. అందరు ఇజ్రాయెల్ దేశం పారిపోతున్నాడు, కానీ దావీదు ధైర్యంగా నిల్చున్నాడంట. ఆమేన్. ధైర్యంగా నిల్చున్నాడు. ఈ సున్నతి లేని క్రీస్తుడు ఇంతటి వాడు జీవం గల దేవుని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని వాడు ఏ పాటి వాడు? వీడిని చంపేసి దేవుని మీద వచ్చిన నిందని తొలగిస్తాను. ఆమేన్. మనం అలా ఉన్నామా? మరి మనం కూడా ధైర్యంగా నిల్చోవాలి. భయం వచ్చినాడంట, ధైర్యం దాన్ని ఎదిరించాలంట. నాకు ఏమీ అవ్వద్దు, నాలో ఉన్నవాడు, వాక్యం పరగ, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ధైర్యం తెచ్చుకోవాలంట. అందుకే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలంట. దేని అంటే వాక్యము ద్వారానే చెప్పాడు కదా, నిన్ను ముట్టువాడు నా కనుగొట్టు ముట్టువానితో సమానము. ఆయన ఆత్మ మనలో ఉన్న దేవుని ఆత్మను మనం చూపిస్తాం. భయపడకండి. దేవుని కార్యాలు యూదా దేవుని దగ్గర ఉన్నాడు, యేసే దగ్గర ఉన్నాడు, కానీ ఉన్నాడు కానీ దేవుని గురించి ఆయన గురించి సరిగ్గా తెలుసుకోలేదు. డబ్బు పిచ్చి, డబ్బు వ్యామోహం యూదాకి. ఆయనతో పాటు ఉన్నాడు కానీ వాక్యాన్ని, దేవుని మాటను ఆయన మనకాల్సిన గ్రహించాడు. దేని వైపు మనసు పెట్టాలంట. అందుకని ఆయన వాక్యం వైపు మనసు పెట్టాలంట. వాక్యాన్ని వినాలంట, విన్నదాన్ని పాటించాలి. అందుకే ఒకడు 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులు కదా. ముండబదులుగా ఫలించాలి, రాతి నేల ఫలించాలి కదా. గచ్చబోదుల రాత్రి ఫలించలేదు. ఒక వ్యక్తి వాక్యం విని దాని ప్రకారంగా నడుచుకున్నవాడే. విన్నప్పుడు విని బాగుంది చప్పట్లు కొట్టినావు కదంట. అలాంటి వాళ్ళకి ఫస్ట్ బ్యాచ్ ఉంటుంది, ఫస్ట్ బ్యాచ్ రాత్రి అనుకుంటా. విన్నప్పుడు బాగుందని అంకేస్తారంట. తర్వాత వేరు లోతుగా లేదంట వారిది. అందుకని సమస్య, వాక్యం శ్రమైన సమస్యలు వస్తుందంట, పెళ్ళిపోతారంట. ఇంట్లో వాళ్ళు హృదయ దృష్టిలో వచ్చి పోతారంట వాక్యాన్ని. మనం ఇలా ఉన్నాం. మనం ప్రతి ఆ వాక్యాన్ని నెమ్మది వేసుకోవాలి. వాక్యాన్ని పలుకుతూ ఉండాలి. ఆ వాక్యాన్ని తినాలంట. తన భయం వచ్చిన పడకాలి. నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదని పడకాలంట. దయ్యాలంటే భయం అవుతుందా? దురాత్మలు, దయ్యాలు ఇవన్నీ భయం అయింది అనుకో, అప్పుడు భయము. ఒకవేళ భయం అని ఏమన్నా తెస్తా నాకు వస్తే ఇట్లా అంట. అట్లా భయం అని అనిపించింది అనుకో, అంధకార ఇక్కడ ఏవే దురాత్మ శక్తులు ఉన్న వాటిని బంధించి లయపరుస్తున్న పలకలంట. భయపడ్డావు అనుకో, బతికిస్తాడు. నీకు ఏదో భయం వస్తుందో దాన్ని బంధించేసారంట యేసు నామములో. ఏ పరిస్థితి నీకు భయపడిస్తుందో నీకు పరిస్థితి, ఆ పరిస్థితిని బంధించాలి యేసు నామములో.
నువ్వు నాకేం బయట నేను బంధించి గదిస్తున్నాములో పక్కాలంట. భయానికి చోటు ఇవ్వకూడదు. నీతి సింహాలు ధైర్యంగా ఉంటాడు. ఉండాలి అన్న ధైర్యం. ఆమేన్. మనకి ఏమైనా భయం వచ్చింది, భయం అనిపిస్తుంది కదా, ఇక్కడ ఏమైనా అవుతాయి, దూరం అక్కడ వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోతాను, నేను పోరా ఇక్కడే ఉంటాను చెప్పాను. నేనే వెళ్ళని ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉంటాను, నాకేమో చెప్పండి. అది భయపడే ఇంకో ప్లేస్ పోవడం, ఆ భయం అయితే ఆ ప్లేస్ ఇంకో ప్లేస్ అని భయపడుతున్నావు, భయాన్ని చోటిస్తున్నావు. అమ్మ ఇక్కడ అసలు ఏమో సౌండ్ చేస్తున్నారు బాబు, వేరే సెకండ్ ఫ్లోర్ కింద ఇక్కడ వెళ్దాం, లేదా వేరే ప్లేస్కి వెళ్దాం, మా జాబ్ లో బాగా వెళ్ళిపోయి ఉన్నాయి ఉన్నాయంట, చేతబడులు ఉన్నాయంట, దయ్యాలు తిరుగుతున్నాయంట, వద్దులే వేరేదాన్ని అని అనుకోకు. అక్కడ ఎందుకు పెట్టలేదు సార్, నేను దేవుడు వాటిని ఖాళీ చేసి పంపించక పెట్టాడంట. ఆమేన్ ఆమేన్. అలాంటి ప్లేస్ ఎందుకు, నువ్వు పారిపోవాలని కాదంట, వాటిని వెళ్ళగొట్టని దేవుడు అక్కడ పెట్టాడు నేను. ఆమేన్. అది అంట ఎప్పుడు వాక్యం సత్యం, ఏది వాక్యము సత్యము, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. పగలు నిద్రపోయిన రాత్రి నిద్రపోయిన నీకు తగలదు. ఈ పాదములకు రాయి తగలకుండా దూతలను చేతులు పెట్టుకుంటారంట. రాయపడి ఉందంట. మనం నమ్మట్లే. ఈడ కాదు, ఈడున్నా ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా మన ఏది ముట్ట చాలదు. ఆమె భయపడకూడదంట. ఎక్కడున్నా భయపడదు. ఎక్కడైనా చీకటి అంటే భయం వేస్తున్నా, ఒకవేళ భయపడే అవసరం లేదు. ఎక్కడైనా ఆయన చూడను. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీకు వచ్చాడు వరంగా, ఆయన నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. ఆయన దూతలు మనతో కావాలన్నాయి దేవునితో. ఆమేన్. బైబిల్లో ఒకసారి చదివాను, ఒక దూత సెకండ్ కి కొన్ని లక్షల మంది చంపేస్తుందంట. అంత పవర్ ఏరికి ఏం చేయాలి దేవదూతలకి. ఒక్క సెకండ్ లోనే లక్షల మంది కథ హతమారుస్తాయంట. ఒక్కొక్క దూత 80 అడుగులు ఎత్తంట. ఎంత హైట్? 80 feet అంత చదివిన బైబిల్. 80 feet హైట్. ఒక దూత సెకండ్లోన కొన్ని లక్షలు కనిపిస్తుంది. అలాంటి దూతలు మన దగ్గర ఉన్నాయంట. ఆమేన్. వాళ్ళంట శత్రులు వచ్చిన వాళ్ళ మీదకి వచ్చినప్పుడు భయపడితే ఎలీషా కనబడు తెలుసు ఆయన గురించి. ఎలీషా కనబడితే రథాలు దేవదూతలు అన్నీ ఉన్నాయంట. కానీ అతని కింద ఉన్న వ్యక్తి కనిపిలే, కళ్ళు తెరవబడిన కాకనే అతను కూడా కనిపిస్తాయంట. మన చుట్టూ కూడా దేవుని రథాలు దేవదూతలు ఉన్నాయంట. మనం నమ్మట్లే. దేవదూతలు ఉన్నాయి. మనం ఒంటరి ఉన్నామేమో, ఎవరు లేరు అనుకున్నాం. కొన్ని దూతలు కొన్ని కోట్లు ఉన్నాయంట, లెక్క పెట్టలేదు. కొన్ని కోట్ల దూతలు మన దగ్గర చాలా దూతలు ఉంటాయి, మనకు తెలియదు. ఆమేన్. ఒక్కొక్కటి 80 అడుగులు ఎత్తండి. ఒక్కొక్క దూత సెకండ్ కొన్ని లక్షల మంది చంపిస్తున్నాను. ఆమేన్. తీయండి. ఎంత కాపుదలు ఉంది, ఇంత ప్రొటెక్షన్ ఉంది. ఎందుకు భయపడాలి? చీకటి అయితే ఏంది, పగలైతే ఏంది, ఎప్పుడైతే ఏంది, మధ్యాహ్నం అయితే ఏంది, ఏ టైం అయితే నువ్వు భయపడకూడదు. ధైర్యము సమస్త కార్యాలు ఏదో చేయగలరు. ఈ లోకంలో దేవుడు మనం ఎందుకు చీకటిలోని వెలుగులోకి క్రీస్తు గుణాతిశయం ప్రచురించడానికి ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహం. మరొకటి దేవుడు అధికారం ఇచ్చాడు. ఎందుకు? అపవాది అంటే ఎంతో నరకాన్ని తీసుకెళ్ళాలని వేటాడు వాడు. కొంచెమే సమయం ఉందని ఎవరిని మింగుదా అని గర్జించు సింహం వలే వచ్చి ఉన్నాడంట. మనకు కాదు, ఎవరికి? దేవుని తెలియని ప్రజలు తీసుకెళ్ళిపోదామని కదా. మనం వారిని తప్పించి దేవుని రాజ్యంలో చేర్చాలండి. ఆమేన్. ఏం చేయాలి? మనం వారి నోటి నుంచి విడిపించి దేవుని రాజ్యములో చేర్చడానికి ఇక్కడ మనను పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. వారి గర్జన సింహం లాగా అసలుకి
వేటాడి వేటాడి ఎంతో నరకాన్ని తీసుకెళ్ళిపోవడం వాళ్ళ ప్లాన్ అనమాట. కానీ మనము ఫైట్ చేసి వాళ్ళతో ఫైట్ చేసి వారిని క్రియలు లయపరిచి వాటిని బంధించి గద్దించి దేవుని రాజ్యంలో ప్రజల్ని చేర్చాలి. ఆమేన్. ఇది మన పని అంట. ఇందుకోసం మనం పెట్టాడు. మన సొంత సుఖాల కోసం కాదు, మన కోసం కానీ కాదు, ఆయన కోసమే. క్రీస్తు గుణాతిశయములను ప్రచురించడానికి ఏర్పరచబడిన రాజుల యొక్క సమూహం శిష్యులుగా మనకు అధికారం ఇచ్చాయి కదా. దయ్యాలు వెలగొట్టడానికి, రోగులు స్వస్థపరచడానికి, చనిపోయాన్ని తిరిగి లేపడానికి. యేసుగారు ఆ పేతురు నరికేసినప్పుడు తీసుకొని పెట్టేస్తారట. వావ్! మనం కూడా ఆయనలాగా అవ్వాలంట. ఆయనలాగా మనం కూడా మిరకల్స్ చెయ్యాలి, అద్భుతాలు చెయ్యాలి, అద్భుతాలు చెయ్యాలి. ఆ గోల్ మనకు ఉండాలంట. మిరకల్స్ ఆయనలాగా నేను జీవించాలి, ఆయనలాగా మిరకల్స్ చేయాలి, ఈసాయిలాగా. ఆమేన్. ఆశ ఉంటే దేవుడు అది తిరుగుతాను నమ్మితే విశ్వాసంతో ట్రై చేసే ఏదైనా సాధ్యమే. కొన్నిసార్లు విశ్వాసం పరీక్ష ఉంటుంది. ఏదైనా ఇప్పుడు వెంటనే జరగవచ్చు, పలకగానే జరగవచ్చు, కానీ దాన్ని పలుకుతూనే ఉండాలి, నమ్మాలంట, పలుకుతుండాలి. ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలిగేను అంతే. అనారోగ్యం ఉంటే అది పలకాలంట, పలుకుతూనే ఉండాలంట. ఆ పలుకుతున్నాడంట. ఆ మాట ప్రకారంగా మనం జరుగుతుందంట. ఆమేన్. అంటే నమ్మాలి. మనం మన శరీరం వైపు చూసి కాదు మనం మాట్లాడేసింది, ఆయన మాటను పలకాలి. కొన్నిసార్లు ఏంటంటే జరిగకపోయినా దాన్ని నమ్మి దాని ఆ మాటను పలకాలి. ఆయన జీవించాలని కోరి తృష్ణ కలిగి ఉండాలి. దేవుని లాగా మ్యాటర్స్ చేయాలని. ఆయన మాట ద్వారానే చెప్పగలం. ఆమేన్. ఆయన 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 మాట ద్వారా తెలిసిపోతుంది. దేవుని మాటలే, ఆయన ఒక్కటే ఇక్కడ రాయబడి ఉన్నాయంట. దేవుని కార్యాలు, ఆయన గుణ లక్షణాలు ఏంటో, ఆయన హృదయం ఏంటో వాక్యం ద్వారా చేస్తుంది. ఆమేన్. వాక్యం ద్వారా సమస్తము చేయగలండి. ఆయన అసాధ్యమైనది ఏది లేదు. ఈరోజు మనుషులు కూడా తయారు చేస్తారుగా. మనుషులు ఇప్పుడు ఎన్నో చూస్తున్నాయి, ఎన్నో తయారు చేసినారు ఇవన్నీ. ఎందుకంటే మన తండ్రి కూడా సృష్టికర్త కాబట్టి, క్రియేటర్ అండి ఆయన కూడా. అందుకే వేరే క్రియేటర్సే కదా. ఇన్ని తయారు చేస్తున్నారు కానీ ఐఫోన్స్ ఇవన్నీ ఎలా తయారు చేసినా ఆ జ్ఞానం ఎక్కడిది? దేవుడిదే కదా. మన దేవుడు అలా చేశారంట. ఆమేన్ కదా. ఎందుకు? ఆయన పిల్లలం కాబట్టి మనం కూడా క్రియేటర్స్మే. కాకపోతే ఆయనకి మనకు తేడా ఏంటంటే ఆయన మాట ద్వారా చేస్తాడు అంతే. మన మనిషి కష్టపడ చేయడానికి అంతే. దేవుడు కలుగును కాకంటే కలుగు, దేవుని మాట ద్వారానే కదా. మాట ఏదైనా అక్కడ కానాని ఊరిలో మాట ద్వారా జరిగింది. మరి ఇక్కడ ద్రాక్షరసం తర్వాత 5 రొట్టెలు 2 చేపలు, అది కూడా ఆయన మాట ద్వారానే. ఇలా ఉంటాడు దేవుని కాదు. మరి మనము మన తలంపులతో ఆయన చూడకూడదండి. ఆయన తలంపులతోనే ఆయన్ని ఆయన అలాగే ఆయన వాక్యం ద్వారా ఆయన్ని గనపరచాలి, ఆయన చూడాలి. ఆయన మైండ్ మన మైండ్ కాదు. అందుకే మన హృదయాన్ని విశాలపరచుకోవాలి, మన మైండ్ని కూడా విశాలపరచుకోవాలి. నమ్మాలి. ఆయన కార్యాలు గొప్పవి, దేవుని కార్యములు చాలా గొప్పవి. రోజు రోజుకి ఆయనగా ఉండాలి, ఆయనగా చేయాలని మనం దృష్టం మనలో ఉండాలి. అలాంటి ఆశ కలిగి ఉండాలి. ఈ లోకంతో పాటు వెళ్ళకూడదు అనమాట. ఏదో స్పెషల్ ఏసైనా ఆయన స్పెషల్ గా ఉన్నాడు, ప్రత్యేకంగా ఉన్నాడు ఆయన. ఆమె మనం కూడా ప్రత్యేకంగా ఉండాలి. మన ద్వారా దేవుని కార్యాలు జరగాలి అని అంట. ఆయన యేసు ప్రభువుని అంట కొన్ని వేల మంది వెంబడించేవారంట.
ఆయన రోజు రోజుకి యేసు ప్రభు గురించి అంతా తెలుసుకుంటున్నారంట కదా. అందరికి అంత బిజీ ఆయన, అసలు చాలా బిజీ. ఆయన అసలు అందుకే ఆయన చెప్పొద్దు అంటారు ఎవరి దగ్గర కదా. ఎందుకు? ఆయన గురించి అందరూ తెలిసిపోయిందంట మొత్తం. అన్ని ప్రాంతాలు ఆయన గురించి, ఆయన చేసిన మిరాకల్స్ అటువంటివి, ఆయన చెప్పే మాటలు అటువంటివి. మనం కూడా ఆయన కలిగి ఉన్నారు. మనం కూడా ఆయన మిరాకల్స్ చేయాలి. ఆయన అప్పుడు మహిమపరుస్తాడు. ఆయన మహిమ మనకి ఇచ్చాడు. ఆయన మనకు గొప్ప చేస్తాడు. ఆయన ఫాలోయింగ్ చేసి అసూయపడ్డారు ఎవరు? శాస్త్రీయ పరిస్థితి. ఆయన ఫాలోయింగ్ చూసి ఆయన దగ్గర జనాలు వెళ్తుంటే అసూయపడ్డారంట కదా. ఖాళీ వీళ్ళంతా ఖాళీ అయిపోతున్నారు అన్నమాట. వీళ్ళ మందిరాలు ఖాళీ, వీళ్ళ కానుకలు ఖాళీ, అన్ని ఖాళీ. యేసు ప్రభు ఎందుకు? ఆయన ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి, చూపిస్తున్నాడు కాబట్టి, స్వస్థపరుస్తున్నాడు కాబట్టి, చనిపోయిన తిరిగి లేపుతున్నాడు కాబట్టి. గొప్ప కార్యాలు, కానీ విని ఎరగని కార్యాలు చేస్తున్నాడు ఆయన. కరువు అసలు మనకు సంబంధం లేదు. ఆమేన్. ఎందుకు? ఆయన బలం తక్కువైందా ఏమన్నా? ఎందుకు కరువు ఉండాలి మనకు? అరే ఒక ప్రాంతం అవుతుంది, ఉపవాసం ఉండాలి రా బాబు. అది కొంతమంది ప్రిపేర్ అవుతారు డైమండ్ సార్. ఎట్లా ప్రిపేర్ అవుతారు? దేవుడు అని ఎక్కడ పోవని చెప్తే అక్కడ ఉపవాసం ఉండలేమో, అక్కడ ఒంటి చట్నీ దొరుకుతుందేమో, ఉట్టి అన్నమే దొరుకుతుందేమో, ఉట్టి నీళ్ళే దొరుకుతాయేమో, అవి తాగుండలేమో. అబ్బా, మరి ఏలియాకు దేశం ఏలియానే చెప్పాడు నా మాట పరగా కానీ. మరి దేశం అంతా కరువు. మరి ఎలా పోషించాడు ఏలియాను? మరి కాకుల ద్వారా వెజిటేరియన్ కాదు, నాన్ వెజిటేరియన్ కదా, రొట్టె మాంసం అని ఎట్లా పోషించాడు మన దేవుడు? చెప్పింది ఏలియాని, కరువు, వర్షం కురవకూడదు. మరి ఏలియా కరువు అనుభవించలే కదా, మరి ఉపవాసం అన్నాడా? నో. మనం ఎందుకు నమ్ముతామండి? తెలియదు ఆయన గురించి. దేవుడు ఏదైనా చేయగలడు. కరువుతో మనకు సంబంధం లేదు నమ్మాలంటే. ఇజ్రాయేల్ వారు ఏం చేస్తాడు? ఆయన ఎలాగా పోషించాడు? ఆయన మన్నాను కురిపించాడంట ఆకాశం అని. ఆయన అనుకుంటే నీకు ఏదైనా ఎక్కడి నుంచి ఆహారం పెట్టగలడు. అది నమ్మాలి. ఉపవాసం ఉండలేమో, కరువు ఉంటుందేమో, దేవుని కనుక ఏదో భయం. అని దేవుని సేవ చేస్తే మన కరువు అనుభవించాలేమో, కష్టాలు ఉంటాయేమో, అన్నం ఉండదేమో, ఉపవాసం ఉండదేమో. అంది ట్రైనింగ్ పొద్దున బాగుంటారు. యేసులో సర్వ సమృద్ధి ఉందంట. ఆమె కరువు లేదు. నమ్ముడు అట్లా. దేవుడు ఎందుకు కరువు ఉపవాసం పెడతాడు? దేవుడు సమృద్ధి ఇవ్వడానికి వచ్చాడంట. సమృద్ధి, జీవం ఇవ్వడానికి, సమృద్ధిని ఇవ్వడానికి. అలా చూసుకుంటే ఎన్నో కనిపిస్తాయి మనకి. ఉపవాసం పెట్టాలి అందరు, చాలా మంది ఉపవాసం పెట్టాలి. ఏలియాని ఉపవాసం పెట్టాలి కదా, ఇశ్రాయేలు ప్రజలను ఉపవాసం పెట్టాలి. నాన్ వెజ్ కావాలంటే ఆకాశం నుండి అవి కురిపిస్తారంట. నాన్ వెజిటేరియన్ పక్షులు ఏమంటారు, రాలిపోతా మొత్తం మన కుప్పలు. సమృద్ధి ఉంది ఆయనలో, సర్వ సమృద్ధి ఉందంట. కరువు ఎప్పుడు కూడా మనం మైండ్ రానివ్వదంట. ఒరే కరువు వస్తేమో నీ పక్కన నీ కుడి పక్కన ఉండే దేశంలో అంత కరువున నీకు మాత్రం సమృద్ధి ఉంటుంది వేస్తున్నాము. ఆమేన్. అదే అంట దేవుడు, అది నీకు ఎలాగైనా నిన్ను పోషించగలడు. చాలా మంది, కొంతమంది కష్టాలు భరించలేక, సమస్యలు భరించలేక, ఏ కష్టం అంటే ఈ దారిద్రం, అప్పులు, కరువు, దేవుల్లో కూడా కరువు, దేవుని నమ్మి కూడా కరువు ఉండి పనించ వెళ్ళిపోతున్నారంట. అదే దేవుని కోసం ఉన్నమైపోతే ఓ ఎందుకు పోతాయి? ఎవరికైనా పోయినాయి అట్లా ఉన్నవి?
బైబిల్లో పోయాయా? యోబు పోయాక యోబుకి తర్వాత డబల్ బ్లెస్సింగ్ అంట. ఆమె డబల్ దీవించాడు దేవుడు. ఏం పోలే పోగొట్టుకున్నాడు కంటే డబల్ బ్లెస్ చేశాడు ఆయన. లాజరు ఉందిగా, కృపులతో ఉన్నాడు కదా, తన యజమానుడు రొట్టె మొక్కలు తిన్నాడు కదా, ఆయన చేయలే కదా, ఇస్ప్రభు చేసి దేవుడు వేసే అంట మన కోసం శాపమై అబ్రహాము ఆశీర్వాదానికి వారసుడిగా చేశాడు. అబ్రహాం జీవితం చూసి చదివావా? అబ్రహాం జీవితం లైఫ్ ఎలా చూసావా? ఎక్కడైనా కరువు ఉందా? ఎక్కడైనా కరువు అనిపించాడా? అంటే ఒకసారి భయపడి కరువు వచ్చిందని అక్కడికి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దేవుడు ఎప్పుడు కరువు ఉండదు. ఇస్సాకు పంట వేస్తేనంట చుట్టూ కరువు దేశం అంతా, కానీ నూరంతా పంట ఎవరికి? ఇస్సాక్ అంట. శత్రువులు అసహ్యపడినారంట అసలు చూసి. లేదురా బాబు, దేశమంతా కరువు ఉంటే ఇస్సాక్ చేసే పంట నూరంతా లేదురా బాబోయ్. ఆ తర్వాత యాకోబు, యోసేపు తెలుసు కదా మనకి. కరువు వస్తున్న ముందే యోసేపు ప్రిపేర్ చేసినాడు కదా దేశంతో పోషించడానికి. యోసేపు కుటుంబాన్ని, ప్రజల్ని యోసేపు ద్వారా దేవుడు పోషించాడు. ఆమేన్. కరువు అనేది ఉండదు. ఎందుకుంటది కరువు? నో. ఆ కరువు వస్తుంది దేవుడు చేస్తుంది ముందు. అందుకే యోసేపు తీసుకెళ్ళిపోయినాడు. యోసేపు ద్వారా ఆ ప్లేస్ లో యోసేపు ద్వారా దేవుడు పోషించారు. ప్రధానమంత్రిగా యోసేపు. కరువు గురించి ఎప్పుడు ఆలోచించదు. డబ్బు దారిద్రం ఉంటది అప్పుడు ఎప్పుడు దానికి ఆలోచించదు. దానికి భయపడదు. భయపడితే అదే జరుగుతుంది. అప్పుకు నాకు సంబంధం లేదు, దారిద్రానికి నాకు సంబంధం లేదు, కరువుకు నాకు సంబంధం లేదు. నేను ఐశ్వర్యవంతుని, యేసులో ఐశ్వర్యవంతుని, యేసులో నేను ఆరోగ్యవంతుని, సర్వ సమృద్ధి కలదు నాకు క్రీస్తులో పలకాలంట. అనుకోండి ఇంకా ఏంటంటే ఇంకా గొప్ప కింగ్, ఆయన కింగ్ అంట. రాజు ఎప్పుడైనా ఉపవాసం ఉంటాడా? కరువు ఉంటుందా రాజుకి? ఉండదు. మరి ఎందుకు నమ్మకూడదంటే మనం అలాంటి అలా భయపడి వెనక్కి వెళ్ళిపోతారు. అంటారు చాలా ఉన్నారు. ఏమైంది దేవుని నమ్మకం ఉన్నావు పోగొట్టుకున్నావు, ఏమైంది అలా ఉంది ఇలా ఎందుకు పోతాయి? అది వాళ్ళు నమ్మే బోధ అట్లా ఉంది. నువ్వేది నమ్ముతున్నావో జాగ్రత్త. నీ నమ్మిక చొప్పున జరుగుతుంది. అనకూడదు. అందుకు ఏది పడితే పడకూడదు, ఏది పడితే అది నమ్మకూడదు. దేవుని నమ్ముకుని ఇట్లా చాలా దేవుని నమ్ముకున్నా ఉన్నావు అనుకొని దేవుని నమ్ముకుని అప్పులు పాలు ఎందుకు అవుతారు? అప్పులు పాలు ఏం కాదు. నమ్మితే సరిగ్గా దేవుని గురించి సరిగ్గా తెలుసుకుంటే. ఆమె ఏం చేసిందంటే ఆమె దేవుని గురించి సరిగ్గా తెలియదు కాబట్టి పోయింది, భయపడిపోయింది. తర్వాత అక్కడ ఆహారం ఇచ్చాడు. ఇప్పుడు యేసులో ఇంకా మనకు సర్వ సమృద్ధి ఉందండి. మనం నమ్మాలి దేవుని. కరువు ఉండదని, నాకు లేదని. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు ఇంకా చెప్పాడు. ఇట్లా భయపడతాం ఈశ్వరుడు చెప్పాడు కదా. మనం అన్నిటికన్నా శ్రేష్టమైన పక్షుల కన్నా, అడవి గడ్డి కన్నా, అన్నిటికన్నా అల్ప విశ్వాసులారా మరి నిశ్చయముగా మీకు ఆహారం ఇచ్చును. నిశ్చయముగా మీకు మంచివి ఇస్తాడంట. బయట కూడా ఇస్తాడంట. దేని బట్టలు దేవుని పట్టం చిరిగిన బట్టలు ఏంటంటే లాదరిపోతే తింటున్నావు కాబట్టి అట్లా ఉంటుంది. దారిద్ర్యం గురించి తింటున్నావు కాబట్టి, శాపం గురించి తింటున్నావు కాబట్టి, శాస్త్రం తింటున్నా అట్లా ఉంటుంది. దేవుని నీతి గురించి, ఆయన యేసు చేసిన శిలువయాగం కృప గురించి తెలుసుకోవాలి. ఆ నీతి నమ్మలు ఫస్ట్. నీతిమంతుడికి కరువు ఉండదు. నీతిమంతుడు తన మీద ఆశీర్వాదం ఉందంట. ఎక్కడికి వెళ్ళినా దీవెనే. పొలంలో పోయిన దీవెనే, పట్టణంలో పోయిన దీవెనే. ఒకసారి చూసుకొని ద్వితీయోపదేశకాండం
28 ద్వితీయోపదేశ కాండం 28. సెకండ్, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, ఈరోజు యేసు మాట వినిన ఎడల, యేసు మాట నమ్మిన వేళ, అని ఇచ్చిన నీతిని అంగీకరించిన ఎడల, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఇప్పుడు వచ్చినాయి కదా మన మీదకి, యేసు నెరవేర్చేసరిగా వాగ్దానాలన్నీ. ఇప్పుడు మన మీద ఏమున్నాయి? దీవెనలు ఉన్నాయి. దీవెన నీ మీద, తల మీద ఆశీర్వాదం, దీవెన మహిమ ఉందంట కదా. నీవు పట్టణంలో దీవించబడదు, దీవించబడ్డామని నమ్మాలంట. ఆమేన్. యేసుగారు పొలంలో దీవించబడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, పశువుల మందులు, నీ దుక్కుటెద్దులు, నీ గుర్ర మేక మందులు దీవింపబడును. దీవించేస్తారు. నీ గంప పిండి పిసుకునే తొట్టియు దీవింపబడను. ఆమేన్. ఏదంట? గంపలో పిండి తక్కువ కాదంట. ఆ పిట్లే సరిపోదు, పిండి తక్కువ కాలే, నూనె తక్కువ కాలే. అది దేవుడిచ్చే సమృద్ధి. ఎట్ట చేస్తున్నా ఏం చేస్తా నీకు అనవసరం, అంతే. నాకు సమృద్ధి చేస్తూ నమ్మాలంట, అందరూ నమ్మాలి. దానికి ఏదో మీరు అందరు చెప్పుకునే కొంతమంది మాట్లాడి చెప్తారు, కానీ మా చెప్పుకునే దేవుని దగ్గర చెప్పుకుంటారు, తగ్గింపు అనుకొని చెప్పుకుంటారు, కానీ అప్పుడే కొద్దిసేపే, తర్వాత మళ్ళా ఇచ్చించుకోండి. నాకేం తక్కువ, నేనేంటి, నేను అదే చెప్పుకుంటారంట. తగ్గింపు అంటే ఏం తగ్గింపు వేస్ట్, కానీ దేవుడి మాట నమ్మడమే తగ్గింపు అంటే. ఆమేన్. ఆయన మాట విశ్వాసించడం, ఆయన చేసినవి నమ్మడమే తగ్గింపు అంటే. చాలా మంది తెలియదు, నేను పేదవాడిని. నేను ఎవరు అన్నారంట, ఒక భక్తుడు ఎక్కువద్దు తక్కువద్దు, తగినంత. అలా అడిగితే నువ్వు పడతావు. ఏ స్మార్ట్ కాదు కదా. ఎవరేమంటే ఎవరేం చెప్తే అది. ఒక భక్తుడు అడిగాడు, నాకు ఎక్కువద్దు, తక్కువైతే దొంగతనం చేసి ఆమెను దూషిస్తానేమో, ఎక్కువైతే కనిపించినవాడే ఎవరు దేవుడు ఎవరు అంటానేమో అని ఆ మాట ఉందని, అది నువ్వు అలా నమ్ముతున్నావా? ఈరోజు లోకంలో ఈ భూమి ఎవరు పర్ఫెక్ట్ లేడు, నో పర్ఫెక్ట్. కానీ యేసు నమ్మడం ద్వారా ఆ నీతిని అంగీకరించడం ద్వారా ఆయనలాగా జీవిస్తాం, ఆయన్ని పోయి నడుచుకుంటాము. ఆమేన్. ఇప్పుడు అది కాదు మన యేసు మాట తప్ప ఏది నమ్మకూడదు మనం. ఏ మాట కూడా. యేసు మాటే ఫైనల్. యేసు మాటే ఫైనల్. ఆయన మాటే మన బలం, మన ఆధారం, మన స్వాస్థ్యం. ఆయన మాట, ఆయన నీతి. ఆమేన్. ఆయన మాట నమ్మాలి. అసలు కరువు లేకుండా సమృద్ధి అని దేవుడు ఆశపడుతుంది. ఈరోజు ఆ రోజు 5 చావు ఎలా చేస్తాడు? 12 కంపెనీ వెళ్ళే అంట. ఇంకా మనలో కూడా అట్లా మన కుటుంబాల్లో అలాంటి సమృద్ధి పొంగి పొర్లుగాక. ముందే పలికేస్తాడు, ఎలా పలికాడు కదా, యెహోవా నా కాపరి, నాకు ఏమి కాదు. లేమి అంటే దారిద్రం, నాకు లేమి కలగదు. ఎందుకు? యెహోవా నా కాపరి కాబట్టి. ఆయన పేదవాడ దేవుడు, భూమి ఆయన, ఆకాశం అన్ని ఆయనవే. ఐశ్వర్యవంతుడు ఆయన, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన పిల్లలు మనకి ఎందుకు ఉంటుంది? రాజులమంట, కింగ్ ఆఫ్ కింగ్ ఆయన, లార్డ్ ఆఫ్ లార్డ్, దేవాది దేవుడు. ఆయన అంత గొప్ప దేవుడు. ఆయన మనకెందుకు కరువు ఉంటుంది? అలా దేవుడు అలా ఆశపడుతున్నాడు. దేవుడు ఎక్కడిచ్చినా పొంగి పొర్లేదు యేసు ప్రభుదా. ఎందుకు? యేసు ద్వారా మన ఒక పాతనంతా కొట్టివేయబడిన, ఆమేన్, ప్రతి శాపము యేసులో విరిగిగొట్టబడింది. ఆయన మన శాపాన్ని భరించాడు. యేసు ఎప్పుడైతే వచ్చాడో సమృద్ధి అంట, సర్వ సమృద్ధి. శిష్యులు చూడు బలంగానే అప్పుడా, బట్ యేసు యేసు మాట వినంత సేపు సమృద్ధి వాళ్ళకి. వాళ్ళంతా
చేపలే ఒక్క చేప దొరికే రాత్రి ప్రయాసపడినా చెత్తంగా తీసి దొరలేదు అంతే. కానీ లోతుగా వెళ్ళి ఏమని చెప్పాడు ఆయన మాట వేస్తే ఆయన ప్రభువా రాత్రంతా ప్రయాస పడినాం, అయినా మాకు ఒక చేప దొరకలే, అయినాను ప్రయాస వల్ల కాదు యేసు మాట వల్లనే, కష్టం వల్ల కాదు దేవుడు దీవెన యేసు మాట ద్వారా. ఆమేన్. ఒక్క చేప దొరకలే కానీ నీ మాట ప్రకారం వేస్తా అని చెప్తారు. అయినాను నీ మాట ప్రకారం వేస్తాను. వేయంగానే వలలు పిగిలిపోయేంతగా 2 దోణులు నిండిపోయినాయంట. వా రకరకాల ఎప్పుడు కని విని ఎరుగని చేపలు పట్టాలంట. ఇప్పుడు జీవితంలో పట్టలేదు. ఈ రోజు నువ్వు ఆయన మాట నమ్మితే, ఆయనకు చోటిస్తే నీ జీవితం ఎప్పుడు చూడని మిరాకిల్స్ చూస్తావు, ఎప్పుడు లేని సమృద్ధిని అనుభవిస్తావు. అసలు దరిద్రమా అది ఎట్లా ఉంటుందో అనాలంట. అలా స్థితికి తీసుకెళ్తాడు దేవుడు. ఆమేన్. అంటే ఏంటి? కరువా ఎలా ఉంటుంది అది? అంత సమృద్ధి దేవుడు ఇస్తాడు నమ్మితే. అలాంటి కార్య దేవుడు చేయగలడు. ఆమేన్. సైతాన్ని ఆయనకి ఏంటంటే కరువులో పెట్టాలి, ఉపవాసం పెట్టాలి. ఎందుకు? దేని వదిలేసి పోవాలి కదా, అట్లయితే పోతారు తెలుసు వానికి. కరువు ఇవన్నీ పెట్టి దేని వదిలేసి పోతారు అది అంటే బోధ చెప్తాడు నమ్ముడు. ఎవరినో తీసుకొచ్చి చెప్తాడంట. కానీ నమ్ముడు అంట దేవుడు తన పిల్లలకి ఎప్పుడు కరువు పెట్టలేదు, సమృద్ధినిచ్చాడు. సమృద్ధిని కాదు, రాజు హెచ్చించి రాజు గొర్రెలు కాపని రాజులు చేస్తాడు ఆయన. ఆమేన్. చిన్న వయసులోనే సింహాసనం ఇచ్చి సింహాసనం కూర్చోబెట్టాడు రాజుగా సొలొమోనుని. ఈ కార్యం మైమర్చిపోయే విధంగా ఉంటాడు. పీకితనంతో భయపడి దాచుకుంటుంటే గిద్దోన్ని గొప్ప విజయాన్నించాడు. గిద్దోని దగ్గర ఇస్రాయేలు శత్రువులు అంట కానీ ఒకే మనిషి అర్థం చేస్తా అని చెప్పాడు. గిద్దోని గొప్పగా వాడుకున్నాడు. గోత్రం ఎన్నికలైనా పర్లేదు, ఎన్నికలైనా సరే, కనిష్ఠులైనా సరే, ఏదైనా సరే, ఏమైనా సరే ఆయన మాట ద్వారా వాడుకుంటాడ. అసలు కని విని ఎరగని రీతిలో దేవుడు వాడుకుంటాడు. మోషే కూడా గొర్రెలు కాచుకుంటున్నాడు నత్తివాడై, కానీ తీసుకొచ్చి గొప్ప నాయకులుగా చేశాడు. మోషే ద్వారా గొప్ప మిరాకిల్స్ ఈ భూమి మీద అసలు మైమర్చిపోయి మిరాకిల్స్ చేయించాడు. భూలోకమంత ఆయన నామాన్ని మైమర్చుకోవాలని మోషేని వాడుకొని ఫరో హృదయాన్ని కఠినపరిచి గొప్ప మిరాకిల్స్ అంట కదా. అసలు తెగులు, ఇలాంటి తెగులు అవి కప్పలు, మిడతలు, ఈగలు, రక్తము, నీళ్ళను కదా, నీళ్ళు రక్తంగా మారడం, కానీ అసలు మాన తెగుళ్ళు దానిలో అసలు సందర్భాన్ని పాయలుగా చేసేసాడు. గొప్ప మిరాకిల్స్ అంట. అసలు సృష్టికి వ్యతిరేకంగా దేవుని మిరాకిల్స్ చేసుకుని దాని ప్రజలు నడిపించుకుని తీసుకెళ్ళాడు. వావ్. సృష్టికి వ్యతిరేకంగా సూర్య చంద్రనామం నీకు పాసిబుల్ ఉన్నా ఓ సాధ్యమేనా? ఆయన లేకుంటే, ఆయన ఉండి కూడా ఇప్పుడు సాధ్యం కానట్టు చేస్తున్నారు, నమ్మట్లేదు. భయపడితే దేవుడు ఎందుకంటే ఆయన గురించి తెలుసుకోవాలని మిరాకిల్ చేస్తారని ఆయన తెలుసుకోవాలి. ఆయన గురించి హెస్కేల్ ద్వారా అసలు ఎన్ని ఎముకల్లో జీవం కలిగించాడు. మహాసైన్యంగా ఎముక లోయని వాళ్ళని సైన్యంగా చేసి ఆయన మాట ద్వారా. ఎందుకు రాయబడింది ఇక్కడ? ఎందుకు చేస్తా? వాళ్ళ జీవితాలు కాదు నీ జీవితాలు చేస్తా లేదని చెప్తాడు దేవుడు. నిన్న నీడని ఏకరీతిగా ఉన్నవాడు, అల్ఫయు ఓమేగయు ఆయన ఉన్నవాడు, అనువాడంట. ఆయన కార్యాలు మారవు. మన వారి జీవితం చేసిన మన జీవితం ఎందుకు చేస్తాము? నమ్మకనే. అది చెప్పలేదు. నీవు పట్టణంలో దీవించబడదు, పొలములో దీవింపబడదు,
నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుఃఖటెద్దులు, నీ గొర్రె మేకలు మందలు దీవింపబడ, అన్ని దీవించబడ, అన్ని తీర్చిసట్టేస్తాయి. నీ గంపలు, ఇది చెప్పిన గంపయు పిండి పిసిగి నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా, శత్రువులంట, ఇది గుర్తుపెట్టుకో, శత్రువులంట యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలను ఎదురని పారిపోదురంట. ఆమేన్. ఏంటంట, వాడు అపవాదం మన దగ్గరికి వస్తే ఒక్క దారిలో 7 దారిలో పరుగుతాడు ఇస్తున్నాము. ఆమేన్. ఒక్క దారిలో వస్తే 7 దారిలో పారిపోతాడంట. వావ్. నీ కొట్లలో నీవు చేయ ప్రయత్నాలన్నిటిలో నీకు దీవెన కలుగునట్టు దీవిస్తాడు. నీవు ప్రయత్నం చేయ, అన్నిటిలో నీకు దీవెన కలుగున యెహోవా ఆజ్ఞాపించును. ఆయన మాట సెలవిచ్చాడు, దాని మాట త్రిప్పేవాడు ఎవడు? ఎవడు? ఆయన మాట నెరవేర్చినాక దాన్ని తిప్పేవాడు ఎవడు? దాన్ని మార్చగలవాడు ఎవడు? ఎవడు? ఎవరు? ఆయన మాట ఒక కార్యాన్ని దేవుడు చేసిన తర్వాత దాన్ని మార్చేవాడు ఎవడు? ఎవరు లేరంట. వాడు తప్పుగా బోధిస్తాడు నీకు, కానీ మనము నమ్ముకోవాలి. దేవుడు మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చాడు. నువ్వు ఐశ్వర్యవంతుడు అంతే. ఆమేన్. అబ్రహాము ఆశీర్వాదం వారసుడు అంతే. నువ్వే ఐశ్వర్యవంతుడివి, దీవింపబడిన వ్యక్తివి. యెహోవా కార్యం చేసి దాన్ని తిప్పగలవాడు ఎవడు? ఎవ్వడు లేడండి. నువ్వు నమ్మాలంతే. చేసి ఆయన కార్యాన్ని సమృద్ధినిచ్చాడు. మీ కొట్లో నీవు చేయి, నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన ఆశీర్వదించిన నీవు నీ దేవుడు యెహోవా ఆజ్ఞను అనుసరించిన ఆయన మాట, ఈరోజు ఆయన మార్గంలో నడుచుకునే యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన మాట చేసినట్ట. ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచున్నట్ట చూచి నీకు భయపడుతుంది. మరియు యెహోవా నీకు చెందినని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశము నా యెహోవా నీ గర్భ విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధి మేలు కలుగజేయును. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమును కురిపించుటకు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధన్యతని తెలుచును. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు, కానీ అప్పు చెయ్యవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నింటిలో దేని విషయంలోను కుడికి గాని ఎడమ గాని తొలగి, అంటే ఈ రోజు యేసు మాటలో కుడికి గాని ఎడమ గాని తొలగకూడదు. ఆయన మాట ప్రకారం నమ్మినప్పుడు అవి మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఆమేన్. మనం చేయబడితే దీవెనే. మరి ఇక్కడ ఏదైనా కదా వాళ్ళ వాళ్ళ షాప్ వెళ్ళిపోవాలంట, వాళ్ళ దారిద్ర్యం వెళ్ళిపోవాలంట, వాళ్ళ అప్పులు తీర్చబడాలంట, వాళ్ళు దీవించబడాలి. అది అంట దేవుడు అలా చేశాడు, దీవించాడు. అది దీవించబడిన వ్యక్తిని మనం ఎక్కడ పోతే అక్కడ శాపం ఉండకూడదు, పని చేయదు. ఆ శాపం వెళ్ళిపోతున్నారంట. వాళ్ళు దీవించబడతారంటే వాళ్ళ స్థితి ఏదైనా సరే వాళ్ళు దీవించబడి దేవుని తెలుసుకుంటారు అంతే. ఆమేన్. అది అంట ప్రార్థించుకుంటాం. గొప్ప దేవ, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్యకరుడు, నీకే స్తుతులు స్తోత్రాలు దేవా. ఇంతవరకు మాట్లాడి నీ మాటను బట్టి స్తోత్రాలు దేవా. విన్న మాటను మమ్మల్ని 30 60 100 మేము ఫలించాలి. ఇప్పుడు గుండె పదిలో ఉన్న వ్యక్తి కాకుండా, రాతి నేలలో ఉన్న వ్యక్తిగా కాకుండా మంచి నేలను పడిన విత్తనంలాగా మేము ఫలించదు కాక, నీ మాటకి వ్యతిరేకమైనవి మా జీవితాల్లో మాలో ఉన్న అవి కూడా
వేళ్లతో తొలగింపబడును గాక ప్రకటిస్తున్న ప్రభు. నీ మాట చొప్పున మా జీవితాల్లో చేరుగును గాక. నీ తలంపులే, నీ ఉద్దేశాలే మా జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమె నీ మాట ప్రకారం మా జీవితాల్లో చేరుగును గాక. మాకు విరోధంగా ఆయుధము నియమింపబడదు, వర్ధినదు. మాకు ఒక అడ్డుగోలేస్తే మాకున్నవన్నీ సరే నీ మాటకి వ్యతిరేకంగా ఉన్నవన్నీ కూడా తొలగిపోను గాక. సర్వ సమృద్ధి మేము ప్రభు అనుభవించడం గాక. అబ్రహాం ఆశీర్వాదం మా వారసులు చేశారు ప్రభు. అబ్రహాం ఆశీర్వాదాన్ని మా వారసులు చేశారు. ఆ వాగ్దానాలు మేము అనుభవించడం మా తల మీద దీవెనించిన పొలంలో పోయిన దీవెన, పట్టణంలో పోయిన దీవెన అని చెప్పారు ప్రభా. అప్పు ఇస్తావని అప్పు చెయ్యవని చెప్పారు ప్రభా. మేము అప్పు ఇచ్చేదము గాక, సర్వ సమృద్ధి అనుభవించడం. మా కుటుంబంలో అనేక మంది ఆహారం తిని సమృద్ధిని అనుభవిస్తారు కదా. అనేక మందిని మేము జాబ్స్ ఇచ్చుతాం గాక. అనేక మంది ప్రభా మా కింద పనులు అనేక మంది ఉందరుగాక చేస్తున్నాములో. అనేక మంది సమృద్ధిగా ఆహారం తిందురుగాక మా ఈ కుటుంబం ప్రభువా. అలాగా ఎవరైతే కరువు అప్పులు ఉన్నాయో వాళ్ళ కుటుంబంలో అనేక మంది పోషించబడుదురుగాక. జాబ్ వాళ్ళ ద్వారా ఉద్యోగాలు పొందుకుందురుగాక. వాళ్ళ ద్వారా అనేక మంది దీవెన కనుక ఉందిరుగాక ప్రభువా. సమృద్ధి వాళ్ళ కుటుంబంలో. ఎందుకంటే రాజుల కుటుంబం ప్రభువా, కింగ్స్ రాజు కుటుంబం రాజుగా చేశారు ప్రభు. అది సొలొమోను అనేటప్పుడు ఏ కరువు లేదు, అది కొదువలేదు ప్రభు. లెక్కింపలేని ఆహారం సొలొమోను బల దగ్గర, మా బల దగ్గర కూడా అలాగే సమృద్ధి మేము అనుభవించదు కాదు ప్రభు. అనేక మంది ఆకలి తీర్చబడే సమృద్ధి ఆహారం తిందురు కాక మా ద్వారా. అనేక మంది రాష్ట్రాల్లో, మా దేశాల్లో, మా కుటుంబం ద్వారా మీరే పశువులు అనేక మంది ద్వారా ప్రభు సత్యం తెలుసుకొని సర్వ సత్యంలో నడుచుదురుగాక. నీ రాజ్యంలో చేర్చబడుగాక. అలాగే అనారోగ్యం ఉన్న వాళ్ళు ప్రభు హాస్పిటల్స్ లో ఉన్నవారు వారిని స్వస్థపరచన ఇస్తున్నాము, వారు స్వస్థ పొందుకొని గాక. అలాగే రక్షింపబడి నీ రాజ్యంలో చేర్చబడు. చిన్నపిల్లల ప్రొడక్షన్ కాపుదల ఉండరుగాక. చిన్నపిల్లల వ్యతిరేకంగా పనిచేస్తున్నవి వాటిని బంధించి గద్దించి లయపర్సన ఇస్తున్నాము ప్రభు. సమాధానం కలిగిన గాక. నీతిమంతులు పరిపాలించరు కాదు ప్రభు. రాజ్యం విస్తరింపబడు గాక. అలాగేనైనా కృపలో కావడాన్ని బట్టి నీకు స్తుతిస్తూ తక్కని ఈ మాట వినేవారందరూ కూడా ఇంకా నీ ఆత్మలో బలపరచమని, ఇంకను నీ వాక్యతో నింపమని, ఆత్మ ఫలాలు ఫలింపజేయమని, కృపా వరాలతో ఇంకనూ నింపమని, అద్భుత కార్యాలు, సూచక మహత్కార్యాలు మా ద్వారా జరుగుగాకని ప్రకటిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ నా శరీరాన్ని యేసు నామములో స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.